అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా సమావేశంలో నీటి సమస్య ఎక్కువ ఉంది, మా సమస్య వెంటనే పరిష్కరించాలని సిర్పూర్ ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితి. దీంతోపాటు పలు అంశాలపై సీరియస్గా అధికారులపై రియాక్ట్ అయ్యారు. ఒకసారి మనతో పాటు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఉన్నాడు, మాట్లాడదాం అన్న. జిల్లాలో అధికార యంత్రాంగం ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం కానివ్వండి, ప్రజల కోసం పనిచేసిన దాఖలాలే కనిపించట్లేవు. పూర్తిగా లోపభూయిష్టంగా తయారైంది ఈ వ్యవస్థ. ప్రత్యేకించి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి, కొంత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కొంత మెరుగ్గా ఉంది. ఈ మూడు డిపార్ట్మెంట్ల సమీక్ష సందర్భంగా పలు సమస్యలు మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. సరి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఆ మేరకు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అటవీ భూముల అంశంలో కొంత ఇబ్బంది జరుగుతుందని ఎట్లా చూడొచ్చు అన్న? ఏంటి అటవీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు చెప్పిన మాటలకు విరుద్ధంగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. ఒక రాజ్యాంగేతర శక్తుల్లాగా వ్యవహరిస్తున్నారు. మాకెవరితో సంబంధం లేదు, మేము ఈ చట్టానికి అతీతులమనే వ్యవహారం వాళ్ళు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. పోడు రైతులకు అండగా నిలుస్తాం. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు కూడా పోయొచ్చినాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మేము ఎప్పుడు వెనకడుగు వేసేది లేదు. తప్పకుండా పోడు రైతుల వారి సంక్షేమం కోసం, వారు ఏదైతే తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఉన్నారో, ఎస్టీలే కాకుండా ఎస్సీ, బీసీలు కూడా సాగు చేసుకుంటున్నారు, వారికి అండగా నిలుస్తాం. మీటింగ్ అంశంలో చివరిగా ఏదన్నా ఒక క్లారిటీ వచ్చిందా, కంక్లూజన్ వచ్చిందా, సమస్యల పరిష్కారం? మంత్రి గారు చాలా టైం ఇచ్చి సానుకూలంగా స్పందించారు. అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఇవన్నీ కాంక్రీట్గా పూర్తయితే, సఫలీకృతమైతే తప్పకుండా వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ 16 నెలలుగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముందుకు పోలే. నర్మగర్భంగా నిష్ఠూరంగా మాట్లాడుకోవాలంటే మేము ఈ 16 నెలల్లో వెనక్కిపోయిన కారణాలు ఏందనేది కూడా మేము చెప్పినాం. వారు సరి చేసుకుంటారని ఆశిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈ 16 నెలల్లో మేము వెనక్కిపోయినాం, అభివృద్ధి లేదు, బాగా ఇబ్బందికర పరిస్థితి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సూటిగా చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు పలు సమస్యల అంశంలో మంత్రి గారు ఈరోజు రివ్యూ మీటింగ్లో సానుకూలంగా స్పందించారు. అధికారులు తీరు మారాలి, అభివృద్ధి వైపు ప్రయాణం ఉండాలని చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమంత్ అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.